హావ్ యూస్ గుడ్ మార్నింగ్. ఈరోజు లైవ్ మార్కెట్ చూద్దాం. సో ఈరోజు ఎక్స్పైరీ డే మనం చెప్పుకున్నాం. ఈ ప్రీవియస్ డే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ సపోర్ట్ కానీ ఏరియాని దాటినట్టయితే ఈ ప్రీవియస్ డే యొక్క క్లోజ్ని మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పాం. ఇది ఒక చిన్న ప్రైస్ యాక్షన్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ రియాక్షన్ అనేది ఇక్కడ చూస్తున్నారు. దీన్ని ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ చేస్తే ఇమీడియట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి 32,352. సో 588 నుండి 352 ఇంచుమించు ఈ రేంజ్లో మనకి మార్కెట్ అనేది ఇప్పుడు ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో 32,600 దగ్గర మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. సెల్ ఎంట్రీ తీసుకొని 32,349 అంటే ఇక్కడ 250 పాయింట్స్ 600 నుండి సో 5,4,350 అంటే ఈ 250 పాయింట్స్ మనకి ఇప్పుడు ఈ టార్గెట్ ఇమీడియట్ టార్గెట్ అండి. ఈ టార్గెట్ మనం ఇమీడియట్గా ఇప్పుడు రీచ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మన ఇక్కడ ఒక లైవ్ ట్రేడ్ మనం ప్లాన్ చేద్దాం. సో అప్స్ట్రాలో లైవ్ ట్రేడ్ ఒకటి తీసుకుంటాను. అప్స్ట్రాలో కూడా ఒక పేపర్ ట్రేడ్ కూడా మన దగ్గర తీసుకుందాం, ప్లాన్ చేద్దాం. అప్స్ట్రాలో స్ట్రాటజీ బిల్డర్ చూడండి. అనలైటిక్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ గెట్ స్టార్టెడ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం ఒక స్ట్రాటజీని ఎంటర్ అవుతున్నాం. ఆ ఎంట్రీ ఎప్పుడైనా స్ట్రాటజీ బిల్డర్లో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో మనకి నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఎక్స్పైరీ కదా, 12th మే ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీ వేస్తున్నాం. సెల్ ఎంట్రీ తీసుకుందామండి. ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది ఇప్పుడు 32,600. 600 ఆ స్ట్రైక్ ప్రైస్లోనే మనకి కాల్ని ఒకటి సెల్ చేద్దాం. వెయిట్ కాల్ 163 రూపీస్ ఉంది. మనకి కాల్ని ఒకటి సెల్ చేద్దాం. దీన్ని కూడా మనం స్ట్రాటజీని కూడా చూడండి ఒకసారి. సో 163 రూపీస్. సో 65% ప్రాబిలిటీ అనేది ఉంది. మనకి 4,992 రూపీస్ అనేది మ్యాక్సిమం ప్రాఫిట్. మనకు రేంజ్ అనేది ఈరోజు ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి సో ప్రజెంట్ మన మార్కెట్ అనేది మన డైరెక్షనల్గా ఉన్నాం కాబట్టి డైరెక్షనల్గా ఎందుకున్నాం. సో ఇది బ్రేక్అవుట్ అయినట్టయితే కనుక, ఈ లోన్ బ్రేక్ చేసినట్టయితే కనుక సో ఇమీడియట్ నెక్స్ట్ లెవెల్ అనేది 32,354. ఇది ఈ రేంజ్కి వచ్చేసరికి మార్కెట్ అనేది మనం ఇమీడియట్గా దీన్ని క్లోజ్ చేస్తాం. సో ఆ యొక్క స్ట్రాటజీని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఒకసారి లైవ్ మార్కెట్లో మనం అనాలిసిస్ చేస్తూ చూద్దాం. సో నిఫ్టీ కూడా ఒకసారి మనం ఏంటి పరిస్థితి ఒకసారి చూద్దామండి. నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ లెవెల్స్ మనం రెస్పెక్ట్ చేస్తుందని చెప్పాము. సో చూడండి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. 14,850 దగ్గర మనం క్లోజ్ అయిన తర్వాత 800 కన్నా బిలో కానీ ఓపెన్ అయినట్టయితే కనుక సో 800 కానీ క్రాస్ చేస్తే ఇమీడియట్గా షార్ప్ సెల్లింగ్ వస్తుందని చెప్పాం. షార్ప్ సెల్లింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క లోని ప్రీవియస్ డే యొక్క లోని కొంచెం రెస్పెక్ట్ చేసి కొంచెం ఈ ప్రైస్ యాక్షన్ చూడండి సెకండ్ క్యాండిల్లో ఇది బ్రేక్ చేస్తే ఇమీడియట్గా మనకి షార్ప్ సెల్లింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్ లెవెల్ ఏమని చెప్పాను 14,698. సో ఈ లెవెల్కి అనేది వచ్చేస్తుంది. 754 దగ్గర ప్రజెంట్ ఉందని మార్కెట్. సో రీటెస్ట్ చేసిన ఈ లెవెల్ రీటెస్ట్ చేస్తుంది. అంటే ప్రీవియస్ డే యొక్క ఈ లో ఏదైతే ఉందో ఆ లోన్ మరొకసారి రీటెస్ట్ చేస్తుంది. 14,772ని రీటెస్ట్ చేస్తుంది. చేసిన తర్వాత మార్కెట్ మరలా కంటిన్యూస్గా ఫాలో అయ్యి 14,699 వరకు కూడా మార్కెట్ ఫాలో అవుతుంది. ఫాలో అయిన తర్వాత మాత్రమే మార్కెట్ ఫర్దర్గా మన యొక్క యాక్షన్ తీసుకుందాం. ఇదండి ఈ యొక్క లైవ్ మార్కెట్లో కూడా మనం మంచి స్ట్రాటజీస్ని మనం ఈ విధంగా డిస్కస్ చేసుకుందాం. లైవ్ మార్కెట్లో గల ప్రధాన కారణం అంటే ఇప్పుడు డౌన్ సైడ్గా ఓపెన్ అయినట్టయితే కనుక ఈ పర్టికులర్ రేంజ్ ఈ చూడండి 14,850 to 14,800 మన ఈ డౌన్ సైడ్ 800 క్రాస్ చేస్తేమో షార్ప్ సెల్లింగ్ వస్తుంది అన్నాం. సో ఇది అప్ సైడ్ అయితే మనం ఒకసారి ఎలాగ అప్ సైడ్ ఓపెన్ అవ్వలేదు, దాని గురించి తర్వాత ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలు అన్నీ డిస్కస్ చేసాం. సో ఈ లైవ్ మార్కెట్ కూడా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ ఇది 698కి వస్తే మనం దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ దీనిలో మన పర్టికులర్ ఇక్కడ ఏరియాలో ఎక్కడైనా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. 14,773 దగ్గరికి వచ్చిన వెంటనే ఒక ఎంట్రీ తీసుకొని సెల్ ఎంట్రీ. సో ఇక్కడ క్లోజ్ ఇది టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. 773
699. సో ఈ విధంగా ఒక 80 to 90 పాయింట్స్ మనం అక్కడ టార్గెట్గా ఫిక్స్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ ఇది బ్రేక్ చేస్తే కానీ 625 సెకండ్ టార్గెట్, బట్ ఏదైనా ఇక్కడగా మనం ట్రైన్ క్లోజ్ చేయాలి. మరొకసారి బ్యాంక్ నిఫ్టీని కూడా చూద్దాం. ఎస్, ఒకసారి రీటెస్ట్ చేస్తుంది. రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతుంది. మన యొక్క టార్గెట్ని రీచ్ అయింది లేదు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. లైవ్లో అప్డేట్స్ కోసం మన వీడియోస్ని మనం చూస్తూ ఉండండి. మన ఛానల్ అనాలిసిస్ ఈరోజు చూద్దాం. లైవ్ ట్రేడ్ మనం మార్నింగ్ అనాలిసిస్లో డిస్కస్ చేసుకున్నట్టుగానే ఒకవేళ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ 32,730 బిలో కానీ ఓపెన్ అయినట్టయితే కనుక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ కానీ సో ఇక్కడ క్లోజ్ అయితే దీని కింద క్లోజ్ అయినట్టు, ఆల్మోస్ట్ ఇక్కడ కదా క్లోజ్ అయినట్టు. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ కానీ క్లోజ్ అయితే మనం సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. సో అనాలిసిస్లో మనం క్లియర్గా ఉండాలండి. ఎక్కడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేషన్స్ ఉండకూడదు. టార్గెట్స్ కానీ లేకపోతే అనాలిసిస్లో ఉన్నటువంటి ఏదైనా సరే స్టాప్ లాస్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో డిజైన్ మనం మార్నింగ్ ఈ పర్టికులర్ నిన్న ప్రీవియస్ డే మార్కెట్ క్లోజ్ అయిన ప్లేసెస్ 32,867 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి ఆల్మోస్ట్ అయితే అప్ సైడ్ 32,900 అబోవ్ కానీ మార్కెట్ ఓపెన్ అయినట్టయితే కనుక బయింగ్ సైడ్ వెళ్దాం. 32,700 కన్నా బిలో కానీ ఓపెన్ అయినట్టయితే కనుక సెల్లింగ్ సైడ్ వెళ్దామని మనం ముందుగానే డిసైడ్ అయ్యాం. సో మార్కెట్ మనం అనుకున్నట్టుగానే సెల్లింగ్ సైడ్ సెల్ ఎంట్రీ ఇచ్చింది మనకి. సో 32,700 కన్నా బిలో ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మరి ఇమీడియట్గా మనకి ప్రీవియస్ డే లో 32,615 సంథింగ్ ఇక్కడ లో ఒకటి ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం ప్రైస్ యాక్షన్ అనేది రియాక్షన్ ఇక్కడ జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఇది బ్రేక్ చేస్తే 100% మనకి సెల్ ఎంట్రీ నెక్స్ట్ నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్ 32,350 రేంజ్ వరకు కూడా మార్కెట్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ బేసిస్గా ఈ సపోర్ట్ ఏరియాని బేస్ చేసుకొని మార్కెట్ అనేది ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ తీసుకుందాం. సెల్ ఎంట్రీ అంటే ఈరోజు మన ఎక్స్పైరీ డే కాబట్టి ఏదైనా ఆప్షన్ బై చేస్తే మనకి మ్యాక్సిమం సైడ్ వేస్లో మూవ్ అయినప్పుడు ఆ ప్రీమియం డీకే అయిపోతుంది కాబట్టి దానివల్ల మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక సెల్ ఎంట్రీ తీసుకుంటే బెస్ట్ అనమాట. ఒక నేక్డ్గా ఒక కాల్ని సెల్ చేయడం ఇక్కడ జరిగింది 32,600 దగ్గర ఈ బ్రేక్అవుట్ దగ్గరలో మనం ఒక దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ కాల్ని సెల్ చేసాం. అట్ ద సేమ్ టైం ఇంకో హెడ్జింగ్ ఇది నేక్డ్ కాబట్టి ఇంకో హెడ్జింగ్ కూడా దీనిలో తీసుకోవడం జరిగింది. అది కూడా మనం ఎంట్రీ ఇది మనకు అల్టిమేట్గా ఏంటంటే ఇది ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చినట్టయితే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి మళ్ళీ మనకి ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ ఆ ఏరియాకి మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఏదైనా ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్లోనే మూవ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ 32,800కి 32,300 మధ్యలో ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే మూవ్ అయ్యే అవకాశం ఉందని మనం మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు అనాలిసిస్ చేసుకునేటప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది దాని బేస్డ్గానే మనకు మార్కెట్ మూవ్మెంట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ లైవ్ మార్కెట్లో చూస్తున్నాం. దాని బేస్డ్గానే ఒక స్ట్రాటజీని కూడా బిల్డ్ చేసుకుని ఎంట్రీ అయ్యాం. ఒక ఆప్స్ట్రాలో ఒక పేపర్ ట్రేడింగ్ మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రియల్ ట్రేడ్స్తో చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేంత వరకు కూడా ఈ పేపర్ ట్రేడ్స్ని చేయండి. ఆప్స్ట్రా ఆప్షన్స్ అనలైటిక్స్ అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి ఇవన్నీ మనం చూసుకున్నాం ఇది ఆల్రెడీ. చూడండి, ఫస్ట్ ఒక సిఎన్ సెల్ చేశాను 163.7 రూపీస్కి ఒకటి కాల్ని సెల్ చేసాం. సెల్ చేసినప్పుడు మార్కెట్ అనేది 32,600 దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు సెల్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఒక స్ట్రాటజీని కూడా ఒక ఇది నేక్డ్ కదా కాబట్టి మార్కెట్ అనేది ఇన్ బిట్వీన్ ఈ 500 రూపీస్ రేంజ్లోనే మనకి క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో ఇక్కడ 32,800 సిఈను ఒక 2 సెల్ చేశాను. అదేవిధంగా 2 సిఈ ఒక 2 యూనిట్స్, అదేవిధంగా 32,300 పిఈని కూడా సెల్ చేయడం జరిగింది. సెల్ చేసిన ఇటువైపు మనకి ప్రాఫిట్ వచ్చిన ఇటువైపు లాస్ వస్తుంది. ప్రజెంట్ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ లాస్ కనిపిస్తుంది. ఏదైనా మళ్ళీ 32,300 దగ్గరికి వచ్చాక మార్కెట్ రియాక్షన్ అనేది అప్ సైడ్ మూవ్ అయినప్పుడు ఇది బోత్ ఈ రెండు కూడా మనకి ప్రాఫిట్లోకి వచ్చే అవకాశాలు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏదైనప్పటికీ మార్కెట్ సెల్ అక్కడ ఆల్మోస్ట్ అక్కడే ఆ రేంజ్ బౌండ్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి మార్కెట్లో ప్రజెంట్ ఉన్నటువంటి వాటి ఈ ఎక్స్పైరీ డే కాబట్టి
చాలా ఫాస్ట్గా ప్రీమియం అనేది డీకే జరుగుతుంటుంది. దీనివల్ల 2300 రూపీస్, దీనివల్ల 1487 రూపీస్, ఇది 1415 రూపీస్ మనకి ఇది లాసు. ఈ రెండు ప్రాఫిట్లో ఉన్నాయి. ఓవరాల్గా మనకి నెట్ ప్రాఫిట్ 2376 రూపీస్ మనకి ప్రజెంట్ కనిపిస్తుంది. ఇది ఈరోజు మాత్రమే. ఈరోజు ఆఫ్టర్నూన్ 1:30 లోపు మనకి ట్రేడ్ క్లోజ్ చేసే లోపు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో అంతవరకు మార్కెట్ అనేది ఒక డైరెక్షనల్గా ఎంత మూవ్ అవుతుంది, దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్, ఈ స్ట్రాటజీస్ని ఇవన్నీ కూడా మనం ఒక చూద్దాం. దీని ప్రకారంగా ఈ విధంగా మనకు మార్కెట్ని లైవ్ అనాలిసిస్ చేసుకుంటూ మార్కెట్లో ప్రాఫిట్స్ని ఏ విధంగా తీసుకోవాలి, అది రియల్ ట్రేడ్ అయినా పేపర్ ట్రేడ్ అయినా సరే, మన యొక్క ప్రొసీజర్ ఈజ్ ఆల్వేస్ ప్రొసీజర్. మనం దాన్ని ఫాలో అయితేనే మన ప్రాఫిట్స్ అనేవి ఎప్పుడు ప్రాఫిట్లో ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో స్టాప్ లాస్ తీసుకునేటప్పుడు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తీసుకోవాలి. అది కూడా ప్రాఫిట్కి స్టాప్ లాస్కి మధ్య ఇప్పుడు లాస్ వచ్చిందనుకోండి, ఈ 130 పాయింట్స్ ఇక్కడ 733 కింద మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ 830 870 దగ్గర 150 పాయింట్స్ మనకి, ఈ 130 140 పాయింట్స్ అనేవి ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే దానికి డబల్ 280 పాయింట్స్ అట్లీస్ట్ ఉండాలి మనకి ఇక్కడ నుంచి. ఈ టార్గెట్ వచ్చిన వెంటనే మనం టార్గెట్ క్లోజ్ అయిపోతే మనం టార్గెట్ని క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి మనం ఒక సెల్ ఎంట్రీ ఫస్ట్ నేకెడ్ సెల్లింగ్ తీసుకున్నాం చూసారా, 32,600 సిఈని తీసుకున్నాం. ఆ సిఈ మాత్రం ఈ చూడండి, ఇది 32,000 సిఈ అండ్ నేక్డ్, ఇది ఒక్కటి మాత్రం మనం కేవలం ఏ వ్యూతో తీసుకున్నాం, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఈ బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే, ఈ పర్టికులర్ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి 32,350కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆ ఎంట్రీ తీసుకున్నాం. అది ఖచ్చితంగా ఇది రీచ్ అయినప్పుడు అది క్లోజ్ చేసేద్దాం. అది ఎంత ప్రాఫిట్లో ఉంటే అంత ప్రాఫిట్లో క్లోజ్ చేద్దాం. తర్వాత ఈ హెడ్జింగ్ ఎందుకు తీసుకున్నాం, 32,800 32,300 ఎందుకు తీసుకున్నాం, ఇది తీసుకోవడం గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ మార్కెట్ అనేది ఇక్కడ వరకు ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మళ్ళీ ర్యాలీ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఇది పర్టికులర్ ఏ ఓపెనింగ్ ఏరియాకి మనకి మరలా వస్తుంది. వచ్చేటప్పటికి మొత్తం ఇటువైపు ప్రీమియం మనకి ప్రాఫిట్ వస్తుంది, ఇటువైపు నుంచి కూడా ప్రాఫిట్ వస్తుంది. రెండు వైపులో కూడా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది, షార్ట్ ట్రయాంగిల్ అనేది అక్కడ తీసుకున్నాం. సో 2 డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్లో మనకి బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయడం ద్వారా, ఒక కాల్ని ఒక పుట్ని సెల్ చేయడం ద్వారా మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్నాం. ఆ స్ట్రాటజీ పేరే షార్ట్ ట్రయాంగిల్. ఈ షార్ట్ ట్రయాంగిల్ వల్ల కూడా మనకి ఎక్కువ ఛాన్సెస్. ఈరోజు ప్రీమియం టీకే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎక్స్పైరీ డే కాబట్టి ఆప్షన్స్ వీక్లీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండిట్లో కూడా వీక్లీ ఎక్స్పైరీ ఈరోజు వెన్స్డే యాక్చువల్గా. కానీ నార్మల్గా అయితే ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది. రేపు థర్స్డే యాక్చువల్గా రేపు హాలిడే వచ్చింది కాబట్టి మనకి ఈరోజు ఎక్స్పైరీ అనేది ముందు రోజు ప్రీవియస్ డే అనేది ఎక్స్పైరీ షిఫ్ట్ అవుతుందన్నమాట. ఇది చూడండి, నిఫ్టీని కూడా మనం సబ్జెక్ట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీని ఇక్కడ ట్రైన్ క్లోజ్ చేయొచ్చు లేదు చూడొచ్చు. దాన్ని బట్టి ఇక్కడ చూడండి, మనం అనుకున్న ప్రకారం నిఫ్టీ కూడా మార్నింగ్ ఈ పర్టికులర్ ఏరియా 14,800 కంటే డౌన్ సైడ్ కానీ ఓపెన్ అయినట్లయితే, ఓపెన్ అయ్యి ఈ కింద కానీ క్లోజ్ అయితే ఆల్మోస్ట్ వెంటనే ఇమీడియట్గా మనం దీనికి సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. సెల్లర్స్ డామినేట్ అవుతారు. సెల్లర్స్ అప్పుడు ఇమీడియట్గా యాక్టివేట్ అవుతారు. యాక్టివేట్ అయిన తర్వాత సెల్ ఎంట్రీ అనేది మనం ఒక మంచి సెల్ ఎంట్రీ దొరుకుతుంది. సెల్ ఎంట్రీలో ఎంటర్ అయినట్టయితే కనుక మనకి ఇమీడియట్ టార్గెట్స్ అనేవి మనం చెప్పాం. 14,699, ఈ 700 కానీ మనకు వస్తుందని చెప్పాను. సో 800 నుంచి 700 ఒక 100 పాయింట్స్ మనకి రీచ్ అయ్యే అవకాశాలు మెండిగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మన మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నిఫ్టీలో మన బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాం, బట్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకోలేదు. బట్ అనాలిసిస్లో మాత్రం నిఫ్టీని కూడా మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ 700కి వచ్చేసరికి టార్గెట్ కంప్లీట్ అయిపోయినట్టు నిఫ్టీ పరంగా అయితే. సో మార్కెట్ అనేది ఇక్కడ ఎక్కువ ప్రైస్ యాక్షన్ బట్టి మళ్ళీ కిందకు వస్తుందా, 625 వరకు వస్తుందా లేదా అన్నది ఒకసారి వెయిట్ చేసి చూద్దాం ఇక్కడ ఉన్న దాన్ని బట్టి. సో మనకి మార్కెట్ అయితే యాక్చువల్ 100 రేంజ్లోనే మనకి ఈరోజు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ రేంజ్ ఏరియాలో ఈ కిందకి 100 రూపీస్ మనం ప్లాన్ చేసుకున్నాం. సో దీన్ని ఇక్కడ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్, బ్యాంక్ నిఫ్టీని బట్టి నిఫ్టీ మూవ్ అవుతుంటుంది. బట్ ఒకసారి ఎందుకని బ్యాంక్ నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఆ డౌన్ సైడ్ మనకి నిఫ్టీ ఇంకా కొంచెం సెల్ ఆఫ్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఏదైనా ఒక ఏరియా సపోర్ట్ ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది రివర్స్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి రివర్స్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదంటే రెండు రకాలుగా ప్రాఫిట్ మనకు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఇక్కడ మళ్ళీ 32,300 అనేది మనం సెల్ చేసాం. దానివల్ల కూడా ప్రాఫిట్ అనేది రివర్స్ వెళ్ళినప్పుడు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, కావాలంటే ఒకసారి ఎనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడు మరొకసారి రీఫ్రెష్ చేద్దాం స్ట్రాటజీని. చూడండి, ప్రాఫిట్ అనేది పెరిగిందా తగ్గిందా, 2356
1100, ఇది 2100, ఇది 1382. సో ఓవరాల్గా ఈ రెండు ప్రాఫిట్లు ఉన్నాయి, ఇది లాస్లో ఉంది. ఇది లాస్ కూడా కవర్ అయిపోతుందండి మా అప్ సైడ్ కానీ మార్కెట్ మూవ్ అయినట్టయితే కనుక. సో ఇది కొంచెం ప్రాఫిట్ తగ్గుతుంది, ఇది మాత్రం ప్రాఫిట్ ఎక్కువ పెరుగుతుంది. సో ఓవరాల్గా మనకి ప్రాఫిట్ అనేది ఈ స్ట్రాటజీ వలన మనకి ఇస్తుంది. ఎస్, ఒకసారి చూడండి. మార్నింగ్ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం, 32,600 సిఈని ఒకటి సెల్ చేయడం జరిగింది. సో ఇక్కడ సిఈని సెల్ చేసినప్పుడు ఆ వ్యూ ఏంటి, మార్కెట్ యొక్క వ్యూ మనం డైరెక్ట్గా అయితే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. అంటే మనకి ఎక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి నుంచి ఫాల్ అయ్యే అవకాశం ఉంది ప్రైస్ అనేది అనుకుంటే అప్పుడు ఒక సిఈని ఇక్కడ సెల్ చేస్తాం. సో దట్టు ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి ప్రీమియమ్స్ చాలా ఫాస్ట్గా మనకి తగ్గిపోతుంటాయి అన్నమాట. సో ఆ విధంగా ప్రీమియమ్స్ అనేవి డీకే జరగడం వలన మనకి ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ 32,600 దగ్గర ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్, అంటే మార్కెట్ అనేది వ్యూ డౌన్ సైడు మనకి మార్కెట్ అనేది పడుతుందని అనుకున్నప్పుడు కూడా మనకి ఇక్కడ ఒక పుట్ని బై చేస్తాం. ఇక్కడ నుంచి పుట్ని బై చేసినా కిందకి మార్కెట్ అనేది వచ్చినట్టయితే మనం అనుకున్న ప్రైస్ కంటే కింద వైపు మార్కెట్ అనేది వచ్చినట్టయితే ఆటోమేటిక్ మనకు ప్రాఫిట్ వస్తుంది. అలాగే కాల్ని సెల్ చేసినా కూడా డౌన్ సైడ్ మార్కెట్ అనేది ఫాలో అయినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి ప్రీమియం డీకే ఉంటుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఒక కాల్ని సెల్ చేసాం. ఒక కాల్ని సెల్ చేస్తే అది మన ఇక్కడ ఉన్నప్పుడు మన వ్యూ ఏంటంటే 32,350 వరకు మనకి మార్కెట్ అనేది డౌన్ సైడు మార్కెట్ ట్రావెల్ చేస్తుందన్న ఉద్దేశంతో మన యొక్క వ్యూతో మనం ఇక్కడ కాల్ని సెల్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం మరలా ఇక్కడ ఇది ఒకటి కాకుండా స్ట్రాటజీ కూడా తీసుకున్నాం. 32,800 సిఈని సెల్ చేసాం, అదేవిధంగా 32,300 పిఈని కూడా సెల్ చేయడం జరిగింది. ఇది ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ. 32,800 సిఈ, 32,300 పిఈ, ఈ రెండింటిని కలిపి సెల్ చేయడం ద్వారా ఈరోజు మార్కెట్ యొక్క వ్యూ రేంజ్ బౌండ్లో వితిన్ 500 రేంజ్లోనే మనకు ఉండే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఇక్కడ రెండు వైపులో ఉన్న కాల్స్ని పుట్ని కూడా సెల్ చేసి షార్ట్ స్ట్రాంగిల్గా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసాం. ఇదేమో నేకెడ్గా తీసుకున్నాం, ఫస్ట్ది ఒక కాల్ సెల్ చేసేది. సో ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ బ్యాక్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఆల్మోస్ట్ మనం ఎక్కడైతే ఓపెన్ అయిందో ఓపెన్ అయిన ప్లేస్కే మనకి ఇక్కడ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి కింద వైపు సో డౌన్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్గా ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయింది, ఇది రెసిస్టెన్స్ జోన్ కాబట్టి మళ్ళీ ఆ రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుంది. సో మార్కెట్ ఫాల్ అయినప్పుడు చూడండి ప్రజెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 32,617 చూడండి, 600 దగ్గర ఉంది. సో మనం తీసుకున్నది కూడా 32,600 దగ్గర తీసుకున్నాం. సో ఆప్షన్ ఇక్కడ బై చేసి ఉంటే మనకు లాస్ వచ్చి ఉండేది. ఆప్షన్ని సెల్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత ప్రాఫిట్ ఉందో ఒకసారి మనం లైవ్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇది ఆప్స్ట్రాలో మనం తీసుకున్నటువంటి ట్రేడ్ యొక్క విశేషాలు. సో ఫస్ట్ -1 12th May 2021 ఈరోజు వెన్స్డే ఎక్స్పైరీ ఈరోజు. సో 32,600 సిఈని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అనేది 32,600 దగ్గరే ఉంది. 600 దగ్గర ఉన్నప్పుడు కూడా ఇది ప్రాఫిట్లో రన్ అవుతుంది. చూడండి 1,200 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది దీనివల్ల. సో ఎందువల్ల వచ్చింది, ఇది ఎక్స్పైరీ డే ప్రీమియం డేకి. మరి మార్కెట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ మనం ఎంటర్ అయ్యాం, ఆల్మోస్ట్ అక్కడే ఉంది కదా, అయినా కూడా ప్రాఫిట్ ఎందుకు వచ్చిందంటే ఇదేనండి ప్రీమియం డీకే వలన మనకి సెల్ ఎంట్రీ తీసుకోవడం వల్ల కలిగినటువంటి బెనిఫిట్ అనమాట. ఇదే ప్లేస్లో 32,600 సిఈని పిఈని బై చేసి ఉంటే డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పి అది ఇంత నష్టం. ఇప్పుడు ప్రీమియం డీకే 1,200 రూపీస్ నెగిటివ్ ఉండేది మనకి. సో దీనికంటే కూడా మనం డౌన్ సైడ్ ఇక్కడ వెళ్ళినప్పటికీ మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఉండేది. ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ ఈ టైంలో మనకు ఆల్మోస్ట్ అక్కడ ప్రాఫిట్ కూడా మనకి 2,000 రూపీస్ ఎంత ఉండేది, 2,500 ఎంతో. అయినా కూడా మనం తీసుకోలేదు, ఎందుకంటే మార్కెట్ అనేది ఒకవేళ ఏదేమైనప్పుడు ఫైనల్గా ఈ సపోర్ట్ ఏరియాకి వస్తే మనం క్లోజ్ చేద్దాం అనుకున్నాం సిఈని. సో ఈ సపోర్ట్ ఏరియాకి ఒక ఇంచుమించుగా ఎంత ఒక 60 పాయింట్స్ ముందుగానే సపోర్ట్ ఏరియా నుంచి ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ చేయడం చూస్తున్నాం. కాబట్టి ఏదేమైనా మార్కెట్ ఒకవేళ వెళ్తే మాక్సిమం ఇక్కడ వరకు వెళ్తుంది, ఆయన ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంది అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికీ అప్పటికే మార్కెట్లో మాక్సిమం ప్రాఫిట్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం. అప్ సైడ్ అయితే మూవ్ అయ్యే అవకాశాలు లేవు ఈరోజు. సో ఈ హైలో 32,800 కన్నా కింద మార్కెట్ ఉన్నంత వరకు ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఈ లోపు మనం మార్కెట్ ఒకవేళ ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుని ఉండేవాళ్ళం. కానీ ఆ వ్యూతో మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం ట్రేడ్ని.
కానీ ప్రజెంట్ ఇక్కడ ప్రాఫిట్లో ఉంది. ప్లస్ ఇంకో ట్రేడ్ కూడా తీసుకున్నాం కదా స్ట్రాటజీ 32,800 సిఈని మనం సెల్ చేసాం. అదే 32,300 పిఈని కూడా మనం సెల్ చేయడం జరిగింది. ఈ రెండింటిలో కూడా మన ప్రాఫిట్ అనేది మనకు ఉంది. ప్రజెంట్ 1190 ఇక్కడ రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ ఉంది. ఇక్కడ 1407 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ ఉంది. ఈ రెండింటి మధ్యలోనే ప్రజెంట్ మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. 32,800 32,300 మధ్య అంటే 32,600 దగ్గర ప్రజెంట్ మార్కెట్ ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలోనే మార్కెట్ ఉంది కాబట్టి ఈ మధ్యలోనే ఎక్స్పైర్ అయినట్టయితే కనుక ఇది మొత్తం ఈ ప్రీమియం మొత్తం మనకి ప్రాఫిట్గా కన్వర్ట్ అవుతుంది. సో టోటల్గా మనకి ఈ ప్రజెంట్ అయితే ఈ రెండింటి వలన కలిపి 3,800 మనకి ప్రాఫిట్ అనేది ఉంది. ప్రజెంట్ ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి 3,841 రూపీస్ మనకి ఇక్కడ ప్రాఫిట్ ప్రజెంట్ రన్ అవుతుంది. సో మ్యాక్సిమం ప్రాఫిట్ మనకు ఎంత వచ్చే అవకాశం 9,000 వచ్చి ఉండాలి. సో 9,000లో 4,500 50% వస్తే మనం క్లోజ్ చేసేయచ్చు. 130 అయితే ఇంకా 12:56 అవుతుంది టైము. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ యొక్క ట్రేడ్ని క్లోజ్ చేద్దాం, ప్రాఫిట్లోనే క్లోజ్ చేద్దాం. ఇదండి మనకి బ్యాంక్ నిఫ్టీలో మన యొక్క స్ట్రాటజీని ఏ విధంగా అప్లై చేసాం. లైవ్ మార్కెట్లో స్ట్రాటజీని మనం పేపర్ ట్రేడ్స్ చేయడంతో ఇది రియల్ ట్రేడ్ కూడా ఇలాగే నేను అప్లై చేస్తూ ఉంటాను. సో మార్నింగ్ ఒక రియల్ ట్రేడ్ కూడా ఇక్కడ తీసుకుని మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినట్టయితే మనకు క్లోజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనకి సెల్ ఎంట్రీ తీసుకుంటే ఎప్పుడు కూడా మనం ఆల్వేస్ ప్రాఫిట్లో ఉంటాం. కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది సెల్ ఎంట్రీస్ వలన. అయినప్పుడు కూడా మనకి అట్ ద సేమ్ టైం మేనేజ్ చేయగలిగి లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయగలిగితే మన ప్రాపర్గా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ తెలిసినట్టయితే మనం ఖచ్చితంగా ఎప్పుడు ఆల్వేస్ ప్రాఫిటబుల్గా ఉండేలాగా అవకాశం ఉంటుంది. మనం రిస్క్ రివార్డ్ రేషియోని కూడా మనం మెయింటైన్ చేయాలి. మనం ఎప్పుడైనా ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా. ఇదండి ఈ మార్కెట్లో దీనికి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీ యొక్క విశేషాలు. ఎస్ చూడండి మన మార్కెట్ ప్రజెంట్ మన 32,650 దగ్గరే మ్యాక్సిమం ఇది సస్టైన్ అవుతుంది. ఈ సస్టైన్ అయినప్పుడు మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే అదే ఇద్దరు బయర్స్ స్ట్రెంగ్త్ అనేది లేకపోయి ఉండొచ్చు, లేదంటే మూమెంట్ అనేది బయర్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేరని కూడా అర్థమవుతుంది. ఇక్కడ లేనప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా మన యొక్క ట్రేడ్ అనేది 130 తర్వాత మనం ట్రేడ్ని మనం కంటిన్యూ చేయడం అనేది అది సజెస్టబుల్ కాదు. మ్యాక్సిమం ఏదైనా ఒక ఎంట్రీ తీసుకున్నట్టయితే 130 లోపు మనం క్లోజ్ చేయాలి. 130 తర్వాత ఫ్రెష్ ఎంట్రీస్ ఏమైనా బై ఎంట్రీస్ ఏమైనా తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనం తీసుకున్నప్పుడు సెల్ ఎంట్రీస్ ఒక 32,600 సిఈని సెల్ చేసాం. అలాగే 32,800 సిఈని సెల్ చేసాం. 32,300 పిఈని కూడా సెల్ చేసాం. ఈ రెండు కూడా టూ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఇది నేకెడ్ సెల్, ఇది ఫస్ట్ 32,600 సిఈని, రెండోది ఏంటో హెడ్జింగ్ స్ట్రాటజీ తీసుకున్నాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్ ప్రజెంట్ రన్ అవుతుంది. సో చూడండి 4,852 రూపీస్ మనకి ప్రాఫిట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 130 కల్లా మనం ట్రేడ్ని క్లోజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ప్లాన్ చేసాం. దాని ప్రకారంగానే ఇది క్లోజ్ చేద్దాం. సో ఇది ఒకసారి ఇదండి. సో దీనిలో ఇంకొక స్ట్రాటజీ మనం ఇదివరకు లాస్ట్ ఫ్రైడే అంటే ఒక 2 వీక్స్ బ్యాక్ తీసుకున్నాం. అంటే మార్కెట్ ఎక్స్పైరీ డే అంటే మే ఎక్స్పైరీ స్టార్ట్ అయినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇంకో స్ట్రాటజీ తీసుకోవడం జరిగింది. సో అది కూడా దాన్ని ఒకసారి జస్ట్ అనాలిసిస్ చేద్దాం. చూడండి బ్యాంక్ నిఫ్టీ 27th May 2021. సో ఈ ఎక్స్పైరీది అంటే ఈ మంత్ ఎండింగ్ ఎక్స్పైరీది 32,800 సిఈ దగ్గర వాడు సెల్ చేసాం. అదే ఎక్స్పైరీలో 32,800 పిఈని కూడా సెల్ చేయడం జరిగింది. సో ఇక్కడ డబుల్ ద క్వాంటిటీ మనం ఇదొక రెండు తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత సో వీటి యొక్క ప్రీమియం 1245, దీని యొక్క ప్రీమియం 1215. సో ఏదేమైనప్పటికీ ఒకే స్ట్రైక్ ప్రైస్ 32,800 దగ్గర ఒక సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఒక పిఈని సెల్ చేయడం జరిగింది. అంటే దీన్ని మనం ఏమనొచ్చు, మీకు తెలుసు షార్ట్ స్ట్రాడిల్. ఈ షార్ట్ స్ట్రాడిల్ తీసుకున్నాం. ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది కూడా మనకి ఎక్కువ దొరుకుతుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రాఫిట్ కూడా మన 27,000 దీనివలన 470 దీనికి వచ్చింది. 22,287 ఇది ఆల్మోస్ట్ ఓవరాల్గా 49,000 50,000 వరకు ఇక్కడ ప్రాఫిట్ మనకి ప్రజెంట్ కనిపిస్తుంది. సో దీన్ని అనాలిసిస్ చేసుకుంటే ట్రేడ్ని ఒకసారి అనలైజ్ ద ట్రేడ్. చూడండి ఇది 1 స్టాండర్డ్ డీవియేషన్లో ఈ పే ఆఫ్ చార్ట్ మనకు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ సిమిలర్గా మధ్యలోనే మనకి ప్రాఫిట్ ఉంది. ఇంకా ఇది చాలా ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. దీనికి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఏదేమైనప్పటికీ ఒక 60,000 వచ్చినట్టయితే మనకి దీన్ని క్లోజ్ చేద్దాం. సో 1,22,000 ఇది 60,000 కానీ వచ్చినట్టయితే 50% ప్రాఫిట్ రాగానే ఈ ట్రేడ్ మనం క్లోజ్ చేయొచ్చు. అందుకే వెయిట్ చేస్తున్నాం.
చూడండి ఇక ఇది మనకు తెలుసు 27,470, 22,417. సో 80% ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్, ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 80% మనకు ఉంది. మ్యాక్సిమం ప్రాఫిట్ 1,22,000. సో ప్రజెంట్ ఎంత ప్రాఫిట్లో రన్ అవుతుంది? 49,887 దగ్గర మనకి ప్రాఫిట్ రన్ అవుతుంది. కాబట్టి ఈ ట్రేడ్ని ఈరోజు ఎక్స్పైర్ అయిపోతుంది. సో రేపు నెక్స్ట్ కమింగ్ మండే దీన్ని క్లోజ్ చేసేటప్పటికి మార్కెట్ యొక్క డైరెక్షన్ చూసుకొని దాన్ని బట్టి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తే చేద్దాం. చేసిన తర్వాత ఏదేమైనప్పటికీ మనకి 60,061 అంటే ఇందులో 50% ప్రాఫిట్. సో మ్యాక్సిమం ప్రాఫిట్ 1,22,000 కదా, ఇందులో 50% ప్రాఫిట్ కానీ రీచ్ అయిపోయినట్టయితే మనం దీన్ని ట్రైన్ క్లోజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక స్ట్రాటజీని మనం అప్లై చేసాం. ఆ నాలెడ్జ్ని అప్లై చేసుకుంటూ మంచి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్స్ అనేది చేస్తారని అనుకుంటున్నాను. సో అలాగే మీరు చేయండి. ప్రతి ఒక్కరు ఎవరు కూడా రియల్ మనీతో ముందు ట్రై చేయొద్దు. సో ఇక్కడ మంచి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నాలెడ్జ్ అంతా అప్లై చేసుకొని జాగ్రత్త అన్నీ చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి మన ట్రేడ్స్ అన్ని కూడా అనుకున్నప్పుడు మన రియల్ ట్రేడ్లో సేమ్ ఇక్కడ ఏ విధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాం అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కొద్ది రోజులు పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా ఒక రియల్ ట్రేడ్స్ తీసుకుంటూ ఈ నాలెడ్జ్ అంతా అప్లై చేసుకుంటూ ఉంటే మీరు 100% మీరు మన ఛానల్ ద్వారా మంచి ఎడ్యుకేషనల్ పర్పస్తో ఈ వీడియోస్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మన ఛానల్ని మనం చాలా చూసి మన యొక్క ఎడ్యుకేషనల్ ఈ ఛానల్ ద్వారా కొంత ఎడ్యుకేట్ అయ్యి ఖచ్చితంగా ట్రేడింగ్ యొక్క ఈ సీక్రెట్స్ అన్ని నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాను మన ఛానల్ ద్వారా. అవన్నీ మీరు నేర్చుకొని ఖచ్చితంగా అప్లై చేసి మంచి ప్రాఫిట్స్ని ఈ స్టాక్ మార్కెట్లో తీసుకుంటారని ఆశిస్తున్నాం. సో ఇదండి ఈరోజు ఈ యొక్క ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. ఇప్పటితో 32,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు కూడా ఇది ఒక 5,300 మనకి ప్రాఫిట్ ప్రజెంట్ రన్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఆల్మోస్ట్ క్లోజ్ చేసేద్దాం. సో చూడండి, ఇది 12th మే ఈరోజు మార్నింగ్ 9:39కి మనం స్ట్రాటజీలో ఎంటర్ అయ్యాం. సో ప్రజెంట్ ఇప్పుడు కొంచెం ఈ సెకండ్ స్ట్రాటజీని మనం 10:52కి తీసుకున్నాం. అంటే షార్ట్ స్ట్రాటజీ ఈ రెండింటిని కలిపి షార్ట్ ట్రయాంగిల్ని తీసుకున్నాం. సో దీని ద్వారా మనకు కొంత ప్రాఫిట్ వచ్చింది. ఈ దానివల్ల కూడా కొంత సేమ్ ఎక్కడైతే మనం ఎంటర్ అదే ప్రైస్ మనకి ప్రజెంట్ ట్రేడ్ అవుతున్నా కూడా దగ్గర 1,800 వరకు మనకి ఇక్కడ ప్రాఫిట్ ఉంది. ఇదే నేను బై ఎంట్రీకి సెల్ ఎంట్రీకి డిఫరెన్స్. అంటే ఆప్షన్ బై చేస్తే ఇక్కడ ఎంత లాస్ వచ్చి ఉండేది, అదే ఆప్షన్ సెల్ చేయడం వల్ల మనకి ఈ ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సెల్లర్స్ అందుకే ఆల్వేస్ మనకి ప్రాఫిట్లో ఉండడానికి గల ప్రధాన కారణం 70% విన్నింగ్ అనేది ఎప్పుడు కూడా సెల్లర్స్దే ఉంటుంది మార్కెట్లో. ఆల్ ద విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ వాళ్ళకే ఉంటాయి. బయర్స్ ఎప్పుడు కూడా పర్టికులర్గా టైం ప్రకారంగా మనం బై చేసినట్టయితే మాత్రం మార్కెట్ మంచి మూమెంటం ఉన్నప్పుడు మాత్రమే బై చేస్తే మంచి ప్రాఫిట్స్ మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి బయర్స్కి. కానీ సెల్లర్స్కి మాత్రం ఎప్పుడు ఎంటర్ అవ్వాలో సెల్లర్స్ అప్పుడు ఎంటర్ అవుతారు. రైట్ టైంలో ఎంటర్ అయ్యే ప్రాఫిట్స్ మ్యాక్సిమం వాళ్ళు ఆ టైంలో మ్యాక్సిమం మార్కెట్ని సైడ్ వేస్లో రన్ చేసి మన మ్యాక్సిమం ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అయ్యేలా చేసి ఆల్మోస్ట్ అక్కడ ప్రాఫిట్స్ని వాళ్ళు బుక్ చేసుకుంటూ ఉంటారు. సో అంటే మనకి సెల్లర్స్కి ఒక ప్రత్యేకమైన టైమింగ్స్ ఉంటాయండి. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, మార్కెట్ టైమింగ్స్, ఒక ర్యాలీ చేసిన తర్వాత ఒక సస్టైన్ అయిన తర్వాత ఒక సైడ్ వేస్లో మూవ్ అవుతున్నప్పుడు సెల్లర్స్ ఎంటర్ అవుతారు. అదేవిధంగా ఒక ర్యాలీ టైంలో మనకి బయర్స్ ఎంటర్ అవుతుంటారు. ఈ విధంగా మనకి మన మార్కెట్లో ఈ నాలెడ్జ్ అనేది ఉంటే ఖచ్చితంగా మన ప్రాఫిట్స్ తీసుకోవచ్చండి. ఇదండి మన యొక్క ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఫైనల్గా ఒకసారి వ్యూ చూసి అప్పుడు మనం ఈ ట్రేడ్ మనం క్లోజ్ చేసేసుకుందాం. చూడండి, నిఫ్టీ మనం అనుకున్నట్టుగానే ఈ యొక్క సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మళ్ళీ ఇక్కడ మూవ్ అవుతుంది. సో మనం ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్లోనే మనం చెప్పాం ఇటువైపు సెల్ ఎంట్రీ తీసుకుంటే ఇది సపోర్ట్ ఏరియా, ఇది మన టార్గెట్ అని చెప్పి. ఈ టార్గెట్ అచీవ్ అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మన సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఐదర్ అప్ సైడ్ కానీ డ్రాస్టిక్గా కానీ మళ్ళీ డౌన్ సైడ్ కానీ డ్రాస్టిక్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 130కి వస్తుంది, 124 అవుతుంది మార్కెట్ ఆఫ్టర్నూన్. సో ఇలా ఈ 130 దాటితే మాత్రం 130 బిఫోర్ కానీ మనం ట్రేడ్ని ఏదైనా తీసుకుంటే క్లోజ్ చేయాలి. సో రియల్ ట్రేడ్ 130 తర్వాత మనం తీసుకుంటే బై ఎంట్రీ తీసుకున్నట్టయితే ఎక్స్పైరీ డే రోజు మంచి ప్రాఫిట్స్ చేద్దాం అనే దగ్గర తీసుకుంటే మన మార్కెట్ యొక్క డైరెక్షన్ బట్టి తీసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం మనకు ఉంది. అది కూడా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మన యొక్క ఈ ఛానల్ కానీ నచ్చినట్టయితే కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.